కేసులో శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు? ఆ? నాగరాజుకి ఈ కేసుల్లో ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఈ సాయి కృష్ణ విషయం కానీ, క్రాంతి కుమార్ విషయం కానీ. అది ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ఉంటుంది ఇది. శిక్ష పడాలా లేదా అనేది. ఇప్పుడు నాగరాజు అరెస్ట్ చేస్తేనే ఇది నాగరాజు లోపలికి వెళ్తేనే ఈ ప్రభావం ఎక్కడ పడుతుంది అంటే కోర్టుల మీద పడుతుంది. ఇది కాబట్టి ఆయన రావడానికి దానికి సంబంధించిన బెయిల్ తీసుకొని రావడానికి పెద్ద ఇదేమి అడ్డంకులు ఎక్కువగా ఉండవు. అది కూడా కాబట్టి దానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంచుకొని దానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని లేకపోతే ఇచ్చేసి చేయాలి. ఇప్పుడు బాధితులు కూడా మాట్లాడే పరిస్థితి లేదు కదా ఈరోజు. కాబట్టి అన్ని మార్గాలు కూడా కన్వీనియంట్గా నాగరాజుకి ఇప్పుడు బాగానే ఉన్నాయి. కాబట్టి దీనికి ఆయన బెయిల్ రావడానికి దీనికి చేయాలని అంటే దీనికి ఇంకా ఇక్కడి నుంచి అయినా సరే దాన్ని పకడ్బందీగా అన్ని బిగించి చేసి సాక్ష్యాలన్నీ కూడా తీసుకొని రావాలి. దానికి చేయాల్సిన ఇది కూడా ఇది ఒకటే సరిపోదు. కాబట్టి దానికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఉండాలి, చేయాలి. అదేదో అక్కడికి వెళ్ళేసి నేను ఆవిడకి అండగా ఉంటాను లేకపోతే న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం కాదు కదా అది. సార్ ఇప్పుడు భారత స్టేషన్ నుంచి కోర్టులో సబ్మిట్ చేస్తే సీసీ ఫుటేజ్ కలిగిన వరకు సీసీ ఫుటేజ్ లేదని చెప్పి అంటున్నారు. సీసీ ఫుటేజ్ లేకపోతే కేసు ఎలా ఇదో దర్యాప్తు కొనసాగుతుంటారు పారదర్శకంగా? జరగదు. సీసీ ఫుటేజ్లు ఏమి ఉండవు ఇక్కడ. మనకి సీసీ ఫుటేజ్లకు సంబంధించింది చాలా లక్షలను అక్కడ బడ్జెట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా ఏ స్టేషన్కి వెళ్ళినా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ దాన్నే చూస్తున్నాం. ఆ చూసిన ప్రతి దాన్ని కూడా ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సీసీ కెమెరా కనబడతా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సీసీ కెమెరా కనబడుతూ ఉంటుంది. అవును, గవర్నమెంట్ ఆఫీస్లో ఎవరి మీద ఉంటుంది? ప్రజల మీద పెడతారు. అది కాదు కదా. ఇప్పుడు నువ్వు కూర్చున్న వాడి మీద లోపల కూర్చున్న వాడు ఏం సమాధానం చెప్తున్నాడు, ఎదురుగా కూర్చున్న అతనితో ఎట్లా మాట్లాడుతున్నాడు, సమస్య సాల్వ్ చేయాలని వచ్చినప్పుడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా పరిష్కరిస్తున్నాడు అనేది అక్కడ కనపడాలి. నువ్వు రూట్గా చేస్తున్నావా లేకపోతే ఇది చేస్తున్నావా అని. అట్లా కాకుండా నువ్వు అక్కడ రోడ్డు మీద పెట్టేసి లోపలికి అతను వస్తున్నాడు అనేది కనపడితే అంతవరకు సరిపోదు కదా. అది సీసీ ఫుటేజ్ ఇది దాంట్లోనే మొత్తం రాదు, దీంట్లో అక్కర్లేదు దానికి సంబంధించింది. ఇప్పుడు బాధితులే నిలబడాలి, బాధితులే మాట్లాడాలి, వాళ్ళు చెప్తేనే అనేది ఒకటి. తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ఇవి ఉంటేనే అనేది కాదు, ఇంకా చాలా రకాలుగా దాని నిజంగా చిత్తశుద్ధి దీంట్లో ఉండి ఇచ్చేస్తే విచారణలో అన్నీ దానికి బయటపడతాయి. కానీ ఆ వెనకాల ఉన్న ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళు డ్రామా ఈ మాఫియా ఏదైతే ఉందో అది స్టేట్లో అది రన్ చేసేంతకాలం కూడా దానికి సంబంధించింది అవి నిజాలు బయటికి రావు. సార్ టోటల్గా ఈ ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు సమాజానికి, ఏం చెప్తారు మాతో? అంటే రకరకాలుగా మరో పక్క తల్లి కుటుంబం రోధిస్తుంది, మరో పక్క రాజకీయం పులుముకొని ఆందోళన చేస్తుంది, ప్రజల్లో కొంత అటు ఇటుగా ఉంది, ఏం జరుగుతుందా అనేది. ఈరోజు మన రాష్ట్రంలో ఇది బయటకు వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు దాకా ఎవరైతే నోరు మెదపలేదో, ఇప్పుడు దాకా ఎవరైతే దానికి సంబంధించింది నోరు మూసుకొని అవన్నీ చేస్తూ వాళ్ళ పొలాలు పోగొట్టుకున్నారో, భూములు పోగొట్టుకున్నారో, లేకపోతే ఏం చేసినా కూడా వాళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఈ ప్రభుత్వాలకి లేకపోతే ఇది చేసి ఇంత స్ట్రాంగ్గా ఉంది, సెంట్రల్ స్టేట్లో వాళ్ళే ఉన్నారు, పవర్ ఉంది చెప్పేసి వాళ్ళకి భయపడి ఇచ్చేసి మొత్తం కూడా ఆస్తులన్నీ కూడా ఇచ్చేసి ప్రాణాలన్నీ పోగొట్టుకొని ఇచ్చేయకుండా నిజాలు బయటికి రావాలి. ఎక్కడైనా సరే దానికి సంబంధించి ఈ లాబింగ్లు ఇది చనిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా సూసైడ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అనుమానాస్పదం కానీ ఆ స్కూల్స్లో కాలేజెస్లో ఇట్లా జరిగిన వాటన్నిటినీ కూడా ఎవరు కూడా నోరు ఇప్పట్లేదు. ఇంకేం జరగదులే, ఇంత ఎట్లాగా మనం మాట్లాడలేము ఈ వ్యవస్థ మీద అని చెప్పేసి ఉంది. అట్లా కాదు, ప్రతిదానికి కూడా ఈరోజు ఎందుకు దానికి సంబంధించిన కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఒక మాట మాట్లాడడానికి, ఒక సపోర్ట్ రావడానికి దానికి సంబంధించింది అందరూ అంతమంది ముందుకు కదిలితే కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. అది ఇంకా బయట ఉన్నది. తెలంగాణలో మాట్లాడారు, కాంగ్రెస్ మిగతా వాళ్ళు దాంట్లో మాట్లాడారు, కానీ ఇక్కడ ఇంకా స్టేట్లో దీనికి సంబంధించింది మాట్లాడడానికి లేదు కానీ. కాబట్టి అదే కాబట్టి దానికి అందరూ కూడా గొంతిప్పి మాట్లాడాల్సింది. తర్వాత ఇలాంటి వాటన్నింటిని కూడా ధైర్యంగా నిలబడి న్యాయస్థానం మీద లేకపోతే చట్టాల మీద నమ్మకంతో చేయాలి. అది చేయడానికి నమ్మకం కలిగించడానికి ఇంకా వ్యవస్థలో లేదనుకోండి, ప్రజలు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చెప్పాల్సిందే. లేకపోతే వాళ్ళు ఆస్తులు ఇవి అన్నీ కూడా ప్రాణాలు ఇవన్నీ ఇట్లాగే పోగొట్టుకుంటే మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి రూల్ ఆఫ్ లా ఒకటి పాటించమని చెప్పేసి గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఎట్లా చేయాలి ఏమిటని దాన్ని పాటించమని చెప్పేసి దీంట్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా
దీనికి నివారించాలి. అలాగే అసలు ఏమిటి అనేది ఆ దొంగ రౌడీ షీటర్ అనేది ఇచ్చేయకుండా దానికి ఏ కేసుల్లో ఏమిటి ఈ మాఫియాల్లో సాయికృష్ణ ఉన్న ఈ కేసులో ఉన్న వాటిలో ఏమేం కేసులు వాటిలో ఉన్న ఆ మాఫియా ఉన్న పెద్దవాళ్ళు ఎవరు, ఏమిటి ఆ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఏంటి, ఇది ఎలా వచ్చినాయి నాగరాజుకి ఇంత కొమ్ములు, దాని మీద అజమాయిషి ప్రతి స్టెప్లో ఉన్నాయి కదా. డీజీపీ దాకా ప్రతి చేసినప్పుడు వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోరు వాళ్ళు? ఎందుకు జరుగుతుంది ఇది? ఒకరోజు జరిగింది కాదు కదా, ఎందుకు జరుగుతుంది? అది ఎందుకు కంట్రోల్ చేయబడుతున్నావు? ఒక వ్యక్తి మీద 10-20 కేసులు ఎట్లా వస్తాయి దానికి సంబంధించింది? అది మీరు కంట్రోల్ చేయకపోతే ఎట్లాగే కంట్రోల్ చేస్తారా? కాబట్టి వాటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి మేము అంటున్నాం.